ఈరోజు మనం ఒక వీరుడి కథ తెలుసుకోబోతున్నాం. ఆయన పేరు వీరపాండ్య కట్టబొమ్మన్. భారతదేశ స్వాతంత్ర్యం కోసం వినిపించిన మొదటి గొంతుకల్లో ఒకటి ఆయనది. మనలో చాలామందికి స్వాతంత్ర్య సంగ్రామమంటే 1857 సిపాయిల తిరుగుబాటు గుర్తొస్తుంది కదా. కాని నిజంగా మన స్వాతంత్ర పోరాటం అప్పుడే మొదలయ్యిందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రశ్న మనకు తెలిసిన చరిత్రని ఓసారి వెనక్కి తిరిగి చూసేలా చేస్తుంది. అవును, 1857 తిరుగుబాటు జరగడానికి కొన్ని దశాబ్దాల ముందే, అంటే చాలా కాలం కిందటే, దక్షిణ భారతదేశంలో ఓ రాజు బ్రిటిష్ వాళ్ల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ కాదు అని తెగేసి చెప్పాడు. ఆయనెవరో కాదు, ఆయనే వీరపాండ్య కట్టబొమ్మన్. సరే, మరి చరిత్ర దాదాపుగా మర్చిపోయిన ఈ తొలి తిరుగుబాటుదారుడి కథ ఏంటో చూద్దాం. ఈయన తమిళనాడుకు చెందిన ఒక ధైర్యశాలి. 1857 తిరుగుబాటు కంటే ఎన్నో ఏళ్ల ముందే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఢీకొట్టిన నాయకుడు. కట్టబొమ్మన్ 1760లో పాంచాలంకురిచిలో పుట్టారు. ఆయన తండ్రి తర్వాత ఆ ప్రాంతానికి నాయకుడయ్యారు. కాని ఆయన కేవలం ఒక పాలకుడులా ఉండిపోలేదు. తన ప్రజల గర్వపడే ఒక గొప్ప నాయకుడుగా ఎదిగారు. అయితే ఆయన కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఆ రోజుల్లో అసలు పరిస్థితి ఏంటో మనకు తెలియాలి. కట్టబొమ్మన్ పాళెగాళ్ల వ్యవస్థలో ఒక నాయకుడు. ఇంతకీ ఈ పాళెగాళ్లు అంటే ఎవరు? వాళ్లు తమ ప్రాంతాలను తామే పరిపాలించుకునే చిన్న చిన్న రాజులన్నమాట. ఆయన బలానికి, ఆ తర్వాత ఆయన తిరుగుబాటుకి ఈ వ్యవస్థే పునాది వేసింది. ఇక అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానిక పాలకుల దగ్గర భారీగా పన్నులు కట్టమని అడగడం మొదలుపెట్టింది. చాలామంది సరే అని తలొగ్గారు. కాని ఒకే ఒక్కరు మాత్రం ససేమీరా అన్నారు, తిరగబడ్డారు. నా భూమిని దోచుకోవడానికి వచ్చిన విదేశీయులకు నేను పన్నెందుకు కట్టాలి? కట్టను. అది ఆయన మాట. చూడండి, ఈ ఒక్క మాట చాలు ఆయన ధైర్యమేంటో, ఆయన దేశభక్తేంటో చెప్పడానికి. ఇది కేవలం పన్ను కట్టన్నని చెప్పడం కాదు, ఏకంగా ఒక సామ్రాజ్యాన్నే సవాల్ చేసిన గొంతుకార్ది. ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కట్టబొమ్మన్ తిరుగుబాటు చేసింది కేవలం డబ్బుల కోసమో పన్నుల కోసమో కాదు. అది తన ప్రజల ఆత్మగౌరవం కోసం, తమ నేలపై తమ హక్కు కోసం, అన్నింటికన్నా మించి స్వేచ్ఛ కోసం చేసిన పోరాటం. మరి అంత మాట అన్నాక యుద్ధం జరగకుండా ఉంటుందా? ఆయన ధికారాన్ని సహించలేని బ్రిటిష్ వాళ్లు మేజర్ బ్యానర్మ్యాన్ లాంటి వాళ్ల నాయకత్వంలో పెద్ద సైన్యాన్ని పంపించారు కట్టబొమ్మన్ను అణచివేయడానికే. 1799వ సంవత్సరం అంతా చాలా వేగంగా జరిగిపోయింది. మార్చిలో మేజర్ బ్యానర్మాన్ పాంచాలంకురిచి మీదికి దండెత్తొచ్చాడు. వెంటనే యుద్ధం మొదలైంది. కట్టబొమ్మన్ సేనలు చాలా గట్టిగా పోరాడాయి. ఎంతలా అంటే ఒక చిన్న పోరులో బ్రిటిష్ కమాండర్ యాలన్ను కూడా చంపేశారు. కాని చివరికి కథ అడ్డం తిరిగింది. ద్రోహం వల్ల కట్టబొమ్మను పట్టుబడ్డారు. అదే సంవత్సరం అక్టోబర్లో ఆయన్ని ఉరితీశారు. కాని ఇక్కడే మనం ఒక విషయాన్ని గమనించాలి. ఆయన పడిపోయింది యుద్ధంలో ఓడిపోయి కాదు, ద్రోహం, వెన్నుపోటు. అదే ఆయన పతనానికి అసలు కారణం. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. కట్టబొమ్మన్ని యుద్ధంలో బ్రిటిష్ వాళ్లు ఓడించలేకపోయారు. కాని మనవాళ్లే, అంటే పక్కనే ఉన్న పుదుక్కోటై రాజు బ్రిటిష్ వాళ్లకు సహాయం చేశాడు. ఆ ద్రోహం వల్లే ఆయన్ని పట్టుకోగలిగారు. ఆయన్ని ఉరితీసినప్పుడు ఆయన వయస్సు ఎంతనుకుంటున్నారు? కేవలం 39 ఏళ్లు. ఆలోచించండి, అంత చిన్న వయసులో ఒక మహాసామ్రాజ్యాన్ని ఎదిరించిన ఆయన ధైర్యమెలాంటిదో. కట్టబొమ్మన్ శరీరం మాత్రమే నేలకొరిగింది. కాని ఆయన కథ మాత్రం అక్కడితో ఆగిపోలేదు. ఆయన చూపిన ధైర్యం, ఆ తిరుగుబాటు స్ఫూర్తి చరిత్రలో అలా నిలిచిపోయింది. రాబోయే తరాల ఎందరో పోరాట యోధులకు ఒక పెద్ద స్ఫూర్తిగా మారింది. నిజానికి ఆయన వారసత్వం ఈనాటికే సజీవంగానే ఉంది. ఆయన కథతోనే దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వాళ్లమీద ప్రతిఘటన అనే నిప్పు రాజుకుంది. ఇప్పుడు చూడండి, పాంచాలంకురిచిలో ఆయన పేరుమీద ఒక స్మారక కోట ఉంది. భారత ప్రభుత్వం ఆయన చిత్రంతో స్టాంపులు కూడా విడుదల చేసింది. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలు కనిపిస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఆయన తమిళ ప్రజల ఆత్మగౌరవానికి, ధైర్యానికి ఒక చెరగని ప్రతీకగా నిలిచిపోయారు. సరే, ఈ కథనం ముగించే ముందు మనందరి మదిలో ఒక ప్రశ్న మెదులుతోంది. అసలు ఒకే ఒక్క మనిషికి ఒక మహాసామ్రాజ్యాన్ని ఢీకొట్టేంత ధైర్యం ఎక్కడ్నుంచొస్తుంది? అది ఆత్మగౌరవమా, తన ప్రజలమీద ఉన్న ప్రేమ, లేకపోతే స్వేచ్ఛగా బతకాలన్న అడగని ఆకాంక్ష? దీనికి సమాధానం మనందరం ఆలోచించుకోవాలి.